నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఈ వీడియోలో మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యాక్చువల్గా నిన్న మనం జనరల్ ఫార్మకాలజీ అండ్ రూట్స్ ఆఫ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వీడియో చూసాము. దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవాళ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫార్మకాలజీ? A. Study of drugs. B. Study of drugs and their actions. C. Study of plants. And D. Study of chemicals. ఫార్మకాలజీ అంటే ఏంటి అనే క్వశ్చన్ జీపాట్లో చాలా కామన్. ఫార్మకాలజీ అంటే డ్రగ్స్ గురించి మరియు బాడీలో వాటి యాక్షన్స్ గురించి చదివే సబ్జెక్ట్. సో ది ఆన్సర్ ఈస్ బి, స్టడీ ఆఫ్ డ్రగ్స్ అండ్ దేర్ యాక్షన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ డ్రగ్? A. Nutrient. B. Chemical substance used to diagnose, prevent or treat disease. C. Hormone. D. Toxic agent. డ్రగ్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. డ్రగ్ అంటే కెమికల్ సబ్స్టెన్స్. డిసీజ్ని కానీ లేకపోతే ప్రివెంట్ చేయడానికి, ట్రీట్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, కెమికల్ సబ్స్టెన్స్ యూజ్డ్ టు డయాగ్నోస్, ప్రివెంట్ ఆర్ ట్రీట్ డిసీజ్ అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్, విచ్ రూట్ హ్యాస్ 100% బయో అవైలబిలిటీ? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ జీపాట్ క్వశ్చన్. ఐవి రూట్లో డ్రగ్ డైరెక్ట్ బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి బయో అవైలబిలిటీ అనేది ఎప్పుడూ కూడా 100% ఉంటుంది. అండ్ ది ఆప్షన్స్ ఈస్ ఏ ఓరల్, బి ఐఎం, సి ఎస్సి, డి ఐవి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐవి, డి ఇంట్రా వీనస్ అనమాట. సో వీటి క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ చెక్అవుట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్, ఫస్ట్ పాస్ మెటబాలిజం అక్కర్స్ ఇన్ ఏ లంగ్, బి కిడ్నీ, సి లివర్ అండ్ డి హార్ట్. ఓరల్ రూట్ డిసడ్వాంటేజెస్లో ఇది ఒకటి. ఓరల్ డ్రగ్ లివర్ ద్వారా మెటబాలిజ్ అయ్యి సిస్టమ్ సర్క్యులేషన్కి వెళ్తుంది. సో ది ఆన్సర్ ఈస్ సి, లివర్ అనమాట. And next question is, fastest route of drug administration? A. Oral, B. IM, C. IV, D. SC. ఫాస్టెస్ట్ యాక్షన్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంట్రావీనస్. ఐవీ రూట్లో డిలే ఉండదన్నమాట. మనం డ్రగ్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఐవి మీన్స్ ఇంట్రావీనస్ అనమాట. సో ఆలోచించాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ రూట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆస్తమా? ఏ ఓరల్, బి ఇన్హలేషన్, సి ఐవి, డి రెక్టల్. రెస్పిరేటరీ డిసీజెస్కి ఇది ఒక కామన్ రూట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇన్హలేషన్ డ్రగ్స్ డైరెక్ట్గా లంగ్స్లోకి ఎంటర్ అయ్యి వాటి యాక్షన్ చూపిస్తాయి. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, ఇన్హలేషన్ అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ అనమాట. ఇన్హలేషన్కి ఎక్కువగా ఆస్మా డ్రగ్స్ యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, పేరెంటల్ రూట్స్ అంటే ఏ ఓరల్ రూట్స్, బి టాపికల్ రూట్స్, సి ఇంజెక్షన్ రూట్స్, డి ఇన్హలేషన్ రూట్స్. పేరెంటల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంజెక్షన్స్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఇంజెక్షన్ రూట్స్ అనమాట. సో ఆలోచించాల్సిన పనే లేదు. పేరెంటల్ అనగానే గుడ్డిగా చెప్పేయచ్చు, ఇట్స్ ఏ ఇంజెక్షన్ రూట్స్ అని. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, విచ్ రూట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ లోకల్ ఎఫెక్ట్? ఏ ఓరల్, బి ఐవి, సి టాపికల్ అండ్ డి ఐఎం. లోకల్ ఎఫెక్ట్ కోసం మనం ఏమేమి యూస్ చేస్తాం, లైక్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, అవన్నీ కూడా మనం స్కిన్ మీద లోకల్ యాక్షన్ కోసం యూస్ చేస్తాం అనమాట. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, టాపికల్ రూట్. టాపికల్ రూట్లో లోకల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐవీ రూట్? ఏ స్లో యాక్షన్, బి ఫస్ట్ పాస్ మెటబాలిజం, సి రిక్వైర్స్ స్కిల్ అండ్ డి లో బయో అవైలబిలిటీ. ఐవీ రూట్లో డిసడ్వాంటేజెస్ అనేది చాలా రేర్గా కనిపిస్తాయి, మనకు అడ్వాంటేజెసే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఐవీ ఇంజెక్షన్స్ ఒక ట్రైన్డ్ పర్సన్ ద్వారా ఇస్తే కంపల్సరీ అక్కడ డిసడ్వాంటేజెస్ అనేటివి ఉండవు, అడ్వాంటేజెసే ఉంటాయి. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, రిక్వైర్స్ స్కిల్. మనకి స్కిల్ అనేది చాలా బాగుండాలి. సో అది ఉంటే ఈజీగా ఐవీ రూట్లో అనేది ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ క్వశ్చన్, సేఫెస్ట్ రూట్ ఫర్ అన్కాన్షియస్ పేషెంట్? ఏది సేఫెస్ట్? ఏ ఓరల్, బి ఇన్హలేషన్, సి ఐవి అండ్ డి సబ్లింగ్యువల్. ఓరల్ రూట్ అనేది అస్సలు సేఫ్ కాదు.
సో అన్కాన్షియస్ పేషెంట్స్కి ఎప్పుడూ కూడా మనం ఏం ప్రిఫర్ చేస్తాము అంటే ఐవి అనమాట. ఐవి ఇంట్రావీనస్ మనము ఎక్కువగా యూస్ చేస్తాం. సో ది ఆన్సర్ ఈజ్ సి, ఐవి ఇంట్రావీనస్ అనమాట. వీటి ఆన్సర్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. యూ కెన్ చెక్అవుట్ ఫర్ ఈచ్ క్వశ్చన్ అనమాట. అండ్ నేను ఒక జీపాట్ క్విక్ రివిజన్ ఇవ్వాలనుకుంటున్నాను. లైక్ ఐవీలో మనకి 100% బయో అవైలబిలిటీ ఉంటుంది. ఓరల్లో ఫస్ట్ పాస్ మెటబాలిజము, ఇన్హలేషన్ అంటేనే ఆస్తమా యూస్ చేస్తారు. టాపికల్గా మనం లోకల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ పాయింట్స్ జీపాట్ ఎగ్జామ్ కోసం కంపల్సరీగా రిమెంబర్ చేసుకోండి. సో మీకు చాలా యూజ్ అవుతుంది ఈ పాయింట్స్, పర్టికులర్గా ఈ 4 పాయింట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి వితౌట్ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అప్పుడు మీకు ఎంతవరకు అనేది అర్థమైందనేది అర్థమవుతుంది. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. జీపాట్ ఫార్మకాలజీ కంప్లీట్ సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మకోకైనెటిక్స్ వీడియో చూద్దాం. దాని తర్వాత దాని యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కనుక నా వీడియో చూడగలిగితే మీకు ఫార్మకాలజీ అనేది ఈజీగా సింపుల్ వేలో మీకు అర్థమైపోతుంది. అండ్ ఈజీ కూడా ఉంటుంది.